వైద్యం గురించి నేను చెప్పాల్సిన పనుల. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మన ప్రభుత్వ హయాంలో 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. ఏ పేదవాడైనా కూడా గర్వంగా వైఎస్ఆర్సీపీ హయాంలో ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకొని ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పోతే చిక్కటి చిరునవ్వుతో ఆపరేషన్ చేయించుకొని ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో నెలకు 5,000 రూపాయలు ఇంట్లో రెస్ట్ తీసుకునే దానికోసం, 2 నెలలు అయితే 10,000 రూపాయలు రెస్ట్ తీసుకునే దానికోసం కూడా డబ్బులు జోబులో పెట్టి ఆ పేదవాడిని ఇంటికి పంపించే పరిస్థితి. ఈరోజు ఆరోగ్యశ్రీ బిల్లులు నెలకు 300 కోట్లు అవుతుంది. దమ్మిడి ఈల ఇంతవరకు. ఆరోగ్య ఆసరా సంవత్సరానికి 450 కోట్లు అవుతుంది. దమ్మిడి ఈల ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అందరూ కూడా బోర్డు తిప్పేసినారు. ఎవడైనా పేషెంట్ వస్తే మేము చేయలేమని చెప్పే పరిస్థితిలోకి ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ కూడా తయారయ్యాయి. ఈరోజు పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోతే అప్పుల పాలైతే కానీ వైద్యం అందని పరిస్థితులకి ఆ పేదవాడు వెళ్ళిపోయాడు. రైతుల గురించి నేను చెప్పాల్సిన పనుల. ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఇప్పుడే చూస్తూ ఉన్నాం. ధాన్యం, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, రాగులు, వేరుశనగ, టమాటో, చీని, పొగాకు, ఏ పంట తీసుకున్నా కూడా, చెరుకు, ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు. రైతు ఈరోజు దళారీల పాలైపోయాడు. రైతు పరిస్థితి ఈరోజు దళారీల పాలైపోయిన పరిస్థితులు. ఆర్బీకేలు ఈరోజు నీరు గారిపోయిన పరిస్థితులు. రైతులకు మన హయాంలో ఉచిత పంటల బీమా ఇచ్చి ఆదుకున్న పరిస్థితి మనదైతే, మన ప్రభుత్వంలో ఈరోజు రైతులను గాలికి వదిలేసి ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు హయాం. గాలి వాన వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది? మొట్టమొదటగానే వచ్చిన వెంటనే మీ జగన్ కనపడేవాడు అక్కడ. వచ్చిన వెంటనే మన ఎమ్మెల్యేలు కనపడేవాళ్ళు అక్కడ. వచ్చిన వెంటనే మన మంత్రులు కనపడేవాళ్ళు అక్కడ. సీజన్ ముగిసేలోగా ఆ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి మనం తోడుగా ఉన్న పరిస్థితి మన హయాంలో ఉంటే, ఈరోజు రైతులకు ఆదుకునే నాతుడు లేక రైతులు ఈరోజు అల్లాడిపోతూ ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. రైతులకు పెట్టుబడి సహాయం కింద మన హయాంలో రైతు భరోసా ఇస్తే, చంద్రబాబు నాయుడు హయాంలో దాన్ని 26,000 చేస్తానన్నాడు. 26,000 కదా దేవుడు ఎరుగు. వచ్చి ఆ 13,500 కూడా ఎగిరిపోయిన పరిస్థితుల్లో ఈరోజు రైతన్న వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఏ రంగం చూసుకున్నా కూడా ఇదే మాదిరిగానే భ్రష్టు పట్టిన పరిపాలన ఈరోజు చూస్తూ ఉన్నాం. మరోవైపున చూస్తే కరప్షన్ విడిగా జరుగుతూ ఉంది. ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అన్నదానికి ఈరోజు మన గ్రామాలు నిదర్శనంగా కూడా నిలబడతా ఉన్నాయి. మీ జగన్ హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులను రాజుగా భావించి రైతులకు ₹2.49 ప్రభుత్వం మీద భారం పడకుండా రైతులకు ఉచితంగా కరెంటు 9 గంటల పాటు ఇచ్చే విధంగా 30 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా రైతుల ముఖంలో చిరునవ్వును చూడాలని ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చేందుకు ₹2.49 మనం సెకీతో ఒప్పందం చేసుకొని ఒక చారిత్రాత్మక ఘటం మనం చేస్తే, దాన్ని కూడా తప్పుపట్టిన ఈ పెద్ద మనుషులు, చంద్రబాబు నాయుడు లాంటి ఈ పెద్ద మనుషులు ఈరోజు ఏం చేశారు? ₹4.60 ఈరోజు ఒప్పందం చేసుకుంటా ఉన్నారు. ఆ రోజు ₹2.49 గగ్గోలు పెట్టిన వాళ్ళందరూ ఈరోజు ₹4.60 ఈరోజు కొనుగోలు చేస్తామని చెప్పి ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. ఆ స్థాయిలో ఈరోజు కరప్షన్.